దరిద్రం రావద్దు అంటే వంటల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు వంటల విషయము అనంగానే వంటగది గుర్తుకొస్తుంది మనకి. హ్మ్. వంటగది గుర్తుకు రాగానే ఆ వంటగదిలో ఎక్కువ సమయం గడిపే వాళ్ళు గుర్తుకొస్తారు. హ్మ్. ఎవరు? భార్య కానీ, భర్త కానీ. ఈ మధ్య భర్తలు కూడా వంటలు చేస్తున్నారు, భార్యలు కూడా వంటలు చేస్తున్నారు. హ్మ్. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్తాపం రాకుండా చూసుకోవాలా వంటలు చేసే వాళ్ళకి. ఒకటి, హ్మ్. వాళ్ళు ఆడ కావచ్చు, మగ కావచ్చు. మనకి మన భారతదేశంలో చాలా వరకు ఆడవాళ్ళు వంటలు చేస్తారు. వాళ్ళకి మనస్తాపం రాకుండా చూసుకోవాలి. అదే ఫస్ట్ థింగ్. వంట చేసే చోట హ్మ్. ఏ ఇల్లాలు కూడా అసలు కన్నీళ్లు పెట్టకూడదు. హ్మ్. ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్ళు వస్తాయి, అది వేరు. అక్కడ మనస్తాపంతో వంట చేయటానికి వీల్లేదు. హ్మ్. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, మీరు ఒకరికి వడ్డించేటటువంటి అన్నము తయారు చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కన్నీళ్లు పెట్టుకోకూడదు. వడ్డించేటప్పుడు కన్నీళ్లు పెట్టుకోకూడదు. భర్త తినటానికి కూర్చున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకొని కథలు చెప్పకూడదు. ఇది చాలా ముఖ్యం. హ్మ్. ఆమె మనస్తాపం కలగకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్ళది. భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిడ్డ కూడా కావచ్చు. హ్మ్. చాలా ముఖ్యం. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. సెకండ్ థింగ్, ఈ వంటలు చేసిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలు ఉంటాయి, అవి మురిగిపోకుండా చూసుకోవాలి. ఇవాళ వండిన అన్నం మిగిలిపోయింది, అక్కడ పెట్టేసాము, రేపు పొద్దుటికల్లా అది చెడిపోతుంది, నీరు వస్తుంది, చెడిపోతుంది. హ్మ్. ఈ వంటలు కూడా అవి పూర్తిగా పాచిపోకూడదు. అట్లా పాచిపోకుండానే వాటిని పారేయాలన్నమాట. పాచిపోయిన వాటిని అట్లా ఇంట్లో పెట్టుకోకూడదు. హ్మ్. రెండవ విషయం. మూడో విషయం, వంటగదిలో ఉండవచ్చు, ఫ్రిడ్జ్ మీకు డైనింగ్ రూమ్లో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ అందులో పెట్టేటటువంటి పాలు, పెరుగు, మజ్జిగ ఇట్లాంటివన్నీ కూడా డైరీ ప్రొడక్ట్స్ ఏదైతే పాల ఉత్పత్తులు, ఇవి కూడా ఎప్పుడూ మురిగిపోకూడదు. హ్మ్. పెరుగు చెడిపోతుంది, మురిగిపోతుంది, చెడ్డ వాసన వస్తుంటుంది. పాలు కూడా చెడిపోతాయి, పగిలిపోతాయి. హ్మ్. పాలు పగిలిపోతాయి, అట్లానే ఫ్రిడ్జ్లో వదిలేస్తారనమాట, చూడని కూడా చూడరు. పెరుగు చెడిపోతుంది, దాన్ని ముట్టుకోరు, అట్లా పక్కన ఉంటుంది. హ్మ్. ఇట్లా పాల పదార్థాలు ఇంకేమైనా ఉండొచ్చు, బటర్ కావచ్చు, బటర్ చెడిపోయి అందులో రకరకాల క్రిములు కూడా చేరుతూ ఉంటాయి. ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఉండటానికి వీల్లేదు. క్లీన్గా ఉండాలి. అంటే నేను చెప్తే ఇప్పుడు కొన్ని గుర్తుకు రావచ్చు, కానీ ఇది సాధారణంగా జరిగిపోతుంటాయి, ఎవరు పెద్దగా పట్టించుకోరు, సీరియస్గా తీసుకోరు. కానీ మనకి దరిద్రము రాకుండా ఉండాలి అంటే ఇవన్నీ చేయాలి. హ్మ్. వంటగదిలో ఎప్పుడు కూడా స్త్రీలు కన్నీళ్లు పెట్టుకునే సమస్య రాకూడదు అక్కడ. హ్మ్. తర్వాత ఇంకేదైనా జరిగితే ఒక పక్కన కూర్చొని ఏడవచ్చు, అది వేరే విషయం. కానీ వంటగదిలో వంట చేస్తూ మాత్రం ఎప్పుడు కన్నీటి పర్యంతం కాకూడదు. ఓకే. వడ్డించేటప్పుడు కన్నీటి పర్యంతం కాకూడదు. తినేటప్పుడు కూడా చాలా మందికి ఉండే అలవాటు ఏమిటంటే, అక్కడ భోజనం పెట్టేసి తింటుంటే ఇక్కడ కూర్చొని మొత్తం మొదలు పెడతారు ఇంకా. హ్మ్. అది మనకి వస్తుంది, రైతు కుటుంబాల దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళకి దొరికే టైమే అప్పుడు. మళ్ళీ తర్వాత మొగుడు మళ్ళీ చేనుకి వెళ్ళిపోతాడు, ఎప్పుడు చెప్పాలో ఆయనకు వీళ్ళకి అర్థం కాదు. అన్నం తినేటప్పుడు కూర్చొని మంచిగా చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు కాలం మారిపోయింది, అటువంటి పరిస్థితి రాకపోవచ్చు. కానీ ఈ జాగ్రత్తలు ఒక ఇల్లాలి పట్ల ఇంట్లో ఉన్న వాళ్ళంతా తీసుకుంటే దరిద్రం దరిదాపులకి కూడా రాదు. ఓకే.